అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు సలీం జిస్టి అండి. మేము కాకినాడ నుంచి వచ్చాం. మా హజరత్ గారు పాదాల దగ్గర మేము నమస్కరించుకోవడానికి ఇవాళ వచ్చామండి. మా యొక్క బాబా గారిది ఉరుసోత్సవం వచ్చే నెల 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క గంధోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయండి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క మా బాబా గారు వలీ బాబా గారు దర్శనార్థం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తున్నాం, మేము చాలా బాగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుందండి. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుంటాం అనుకుని మేము ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం కూడా. బాబా గారి దగ్గరికి వచ్చే భక్తులు ఇక్కడ నుంచి కాదండి, చాలా దూరాల నుంచి వస్తారు. శ్రీకాకుళం నుంచి కానీ, ఇటు మన రాజమండ్రి నుంచి కానీ కూడా, ఇటు 4-5 జిల్లాల నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తారు. కాబట్టి కూడా చాలా దూరంగా వస్తారండి. అంటే మనం చెప్పడం కాదు కదండి, ఒరిజినల్గానే ఆయన ఇది చాలా దూరం ఉంటుందండి. మనం చూస్తుంటాం. మా చిన్నప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం అంటే 4-5 సార్లు వస్తుంటాం. ఇక్కడ చాలా బాగుంటుందండి అంతానే. ఇక్కడ వచ్చిన పనులన్నీ కూడా ఎవరికి వాళ్ళు మనసులో ఏమనుకుని వస్తారో అన్నీ జరుగుతాయండి. ఎటువంటి ఇక్కడ ఎప్పుడు కూడా వచ్చిన ఫెసిలిటీస్ బాగుంటాయి, వాతావరణం బాగుంటుంది, వచ్చేపోయే దారులు కూడా బాగుంటుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఆయన ప్రాముఖ్యత చాలా దూరంగా వెళ్తారండి. ఎక్కడి నుంచో వస్తారు. అన్నీ అనుకునే జరుగుతాయండి. విధాలుగా పిల్లలు లేని వారు, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు, గృహాల కోసం వచ్చిన వాళ్ళు, అనుకున్న మనసులో ఏ కోరికలు అయితే అనుకున్నవారు అన్నీ కూడా జరుగుతాయండి. ఇక్కడ అన్నీ జరిగే కూడానండి. మన పర్సనల్ ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి డోకా లేకుండా ఉద్యోగాలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. అంటే వాళ్ళ మనసులో అనుకునే దాన్ని బట్టి, కోరికను బట్టి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మీ అందరూ మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు, మా చిన్నప్పటి పుట్టుక నుంచి మా పెద్దల ద్వారా, అప్పటి నుంచి మా తాతయ్య గారి ద్వారా, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఇక్కడ రావడం. చాలా ఏర్పాట్లన్నీ కూడా. నా పేరు గుత్తులు గోపాలకృష్ణ అండి. మాకు బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం. మా ఊరు హిందువులు, ముస్లింలు అందరూ కలిపి చేసుకుంటామండి పండుగ. రేపు 4వ తారీఖు తీద్దామండి. తర్వాత మనకు ఏది కావాలంటే అది ఈ బాబా గారి దగ్గరికి వచ్చి మనం తలుచుకుంటే, గుడికి వచ్చి మాకు ఇలా ఉందండి బాబాయ్ అని చెప్పేసి మేము తలుచుకుంటే మాకు మాకు మంచి జరుగుతుంటుంది. మాకు ఫలానాది మాకు పిల్లలు లేరు, పిల్లలు కావాలంటే పిల్లలు కూడా పుడుతుంటుంటారు. అంత మంచి దేవుడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బోర్డు జనం వస్తుంటారు, వెళ్తుంటారు. డైలీ కూడా ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని చేస్తుంటారండి. అలాగే మాకు చెట్లు ఇక్కడ మాకు దర్గా కాడ అందరూ మంచి చెట్లు చూస్తుంటారు. ఉరుసట్ల నీళ్ళకి సౌకర్యం కానీ అన్నీ మనకి సౌకర్యం అంతా బాగుంటుంది. అందరూ బాగా చూస్తారండి ఇక్కడ. కానీ దేవుడైతే మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మేము రావడం, వెళ్ళడం, మాకు ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంటుంది. అలాగే మేము బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. మేము తరచూ గుడికి వస్తుంటుంటాం, వెళ్తుంటుంటాం. మా కోరికలు నెరవేరాయండి. మాకు పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టారు. మాకు ధాన్యాలు ఏం లోటు లేదు. మాకు తిన్నాక భుక్తి లోటు లేదండి, బాగా ఉంది. మేము తరచూ వస్తుంటామండి, వెళ్తుంటుంటాం. బాగుందండి. మన కోరికలన్నీ కూడా ఏది కోరుకుంటే అది మాకు జరుగుతుంటుంటుందండి. బస్సులు కట్టించుకుని వస్తుంటుంటారు. తరచు ఇక్కడ ఉండి ఆ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి నుంచే కాదండి, చాలా ఊర్ల నుంచి వస్తారు. చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఉన్నారు కండి ఇక్కడికి వచ్చి బాగా చూసుకుని వెళ్తుంటుంటారండి. 4-5 రోజులు, 5 రోజులు ఉంటుంటారు. నాన్నగారు చూశారండి బాబా గారిని. మా నాన్నగారు చూశారండి. మా నాన్నగారు వాళ్ళు పొలాన్ని పని చేస్తుంటే అలా వెళ్ళిపోయేవారటండి. ఆయన కేసుకూరు రేవు దాటితే అరిటాకు వేసుకుని అరిటాకు మించి అటేపుకి వెళ్ళిపోయేవారటండి. ఈ గేదెలోరు తీసుకొచ్చి మెల్ల ఎక్కడన్నా ఎటు వెళ్ళిపోతుంటే గుర్రం ఎక్కించుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవారటండి. 77 సంవత్సరాలు సేవ చేశారండి. అంతా అండి. మరి నేను ఎరగను అనుకోండి, మా నాన్న వాళ్ళు చెప్తుంటారండి.